బుడమేరు నుంచి విజయవాడ ముంపును నివారించేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఆపరేషన్ బుడమేరు పేరుతో 23 కోట్ల రూపాయలతో రక్షణ గోడ నిర్మాణం చేపట్టారు. భవిష్యత్తులో విజయవాడకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా రక్షణ గోడ దోహదపడనుంది. బుడమేరు ముంపు నివారణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకు సంబంధించిన వర్క్స్ కూడా ఇప్పటికే స్టార్ట్ చేయడం కూడా జరిగింది. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్కి సంబంధించిన గేట్లన్నీ కూడా పూర్తిగా మార్చేయడం కూడా జరిగింది. ఏదైతే గత ఏడాది సరిగ్గా ఒక ఏడాది క్రితం మొత్తం కూడా ఇక్కడ 15,000 క్యూసెక్కుల కంటే అదనంగా రావడంతో మొత్తం కూడా ఈ బండ్స్ కూడా తెగిపోయి విజయవాడ ముంపుకు గురైన పరిస్థితి నెలకొంది. భవిష్యత్తులో అటువంటి పునరావృతం కాకుండా శాశ్వతమైన పరిష్కార మార్గానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కొన్ని పనులు అయితే చేపట్టడం జరిగింది. అవి ఏంటి ఇప్పుడు చూద్దాం. విజయవాడకు దుఃఖదాయనిగా ఉన్న బుడమేరు నుంచి విజయవాడ వాసులను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ప్రాంత కొండల్లో పుట్టిన బుడమేరు సుమారు 160 కిలోమీటర్లు ప్రవహించిన అనంతరం కొల్లేరులో కలుస్తుంది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఉధృతంగా ప్రవహించే బుడమేరు వల్ల విజయవాడ నగరంతో పాటు కృష్ణా జిల్లా ప్రాంతంలోని అనేక పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. బుడమేరు ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు 1956లో అప్పటి ప్రభుత్వం వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం చేపట్టారు. 12 గేట్లతో నిర్మాణం చేపట్టిన ఈ హెడ్ రెగ్యులేటర్ ద్వారా బుడమేరు వరద నీటిని కృష్ణానదిలోకి మళ్లించేందుకు హెడ్ రెగ్యులేటర్ నుంచి 11 కిలోమీటర్ల మేర బుడమేరు డైవర్షన్ కెనాల్ను ఏర్పాటు చేశారు. ఈ డైవర్షన్ కెనాల్ 15,000 క్యూసెక్ల నీటి సామర్థ్యం కోసం డిజైన్ చేశారు. అనంతరం పట్టిసీమ నుంచి పోలవరం కాలువ ద్వారా వచ్చే నీరు సైతం వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గర బుడమేరు డైవర్షన్ కెనాల్ కలిసి ఆ నీరు కృష్ణానదిలో చేరుతుంది. ఇది 17,500 క్యూసెక్ల సామర్థ్యం మాత్రం ఉంది డైవర్షన్ ఛానల్. ఈ 17,500ని ఇది మనం 37,500 క్యూసెక్లకి మనం పెంచాము. 2014-19 దానికి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చాము. 80% వర్క్లు జరిగాయి. 19లో గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ ₹1 ఈ బుడమేరుకు పెట్టలేదు. తట్ట మట్టి పని చేయలేదు. దానివల్ల మొన్న ఫ్లడ్స్ వచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఆ మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో, బాటిల్ని ఎక్కడైతే అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ ఇప్పుడు ఆ టెండర్స్ని అన్నింటినీ కూడా మనం పిలుచుకుని మళ్ళీ మనం ఇప్పుడు ఏదైతే ఆర్థిక శాఖకు పంపించి త్వరలోనే ఆ బ్యాలెన్స్ వర్క్లు కూడా పూర్తి చేసిన కార్యక్రమం తీసుకున్నాం. భవిష్యత్తులో విజయవాడ నగరాన్ని బుడమేరు వరద ముంపునకు గురి కాకుండా ఉండేందుకు కొన్ని చర్యలు చేపట్టారు. బుడమేరు ఆపరేషన్ పేరుతో వెలగలేరు హెడ్ రెగ్యులేటర్కు సంబంధించిన 12 గేట్లను ₹1,80,00,000 పెట్టి అమర్చారు. యుద్ధ ప్రాతిపదికన గండ్లు పడిన ప్రాంతంలో పటిష్టమైన చర్యలు చేపట్టారు. భవిష్యత్తులో మరోసారి గండ్లు పడకుండా 23 కోట్ల రూపాయలతో 500 మీటర్ల మేర రక్షణ గోడ నిర్మించడంతో పాటు 15,000 డిశ్చార్జ్ కెపాసిటీ ఉన్న బుడమేరు డైవర్షన్ కెనాల్ ను 35,000 క్యూసెక్ల నీరు వెళ్లే విధంగా డిజైన్ చేశారు. డైవర్షన్ కెనాల్ కు సంబంధించిన కరకట్ట లైనింగ్ పనులను సైతం ప్రారంభించారు. ఇక వెలగలేరు నుంచి కొల్లేరు వరకు యూటీ కెనాల్ ప్రస్తుత నీటి సామర్థ్యం 4,500 క్యూసెక్లు ఉండగా దాన్ని 20,000 క్యూసెక్ల వరకు నీరు వెళ్లే విధంగా డీసిల్టింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 57 కిలోమీటర్ల మేర ఈ డీసిల్టింగ్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అదేవిధంగా కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదుగా బుడమేరుకు తీసుకెళ్లే విధంగా డిజింగ్ కార్యక్రమాన్ని 9 కోట్ల రూపాయలతో చేపట్టామని, అది కూడా త్వరలో పూర్తవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల నిర్లక్ష్యం కారణంగా విజయవాడ నగరం ముంపుకు గురైందని, భవిష్యత్తులో ఇటువంటివి ఉత్పన్నం కాకూడదన్న ఉద్దేశంతో ఈ రక్షణ చర్యలు కూటమి ప్రభుత్వం చేపట్టింది. బుడమేరు నుంచి బెజవాడ వాసులకు శాశ్వత పరిష్కార మార్గం చూపేందుకు మొత్తం కూడా యుద్ధ ప్రతిపాదికన ఎక్కడైతే గండిపడిందో ఆ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా ఏదైతే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఫెర్రీ వరకు కూడా మొత్తం కూడా లైనింగ్ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని చెప్పి మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఓవరాల్గా చూస్తే కనుక బుడమేరు డైవర్షన్ కెనాల్ నుంచి బెజవాడ వాసులకు ఎటువంటి ముప్పు లేకుండా శాశ్వత పరిష్కార మార్గం కూడా త్వరలోనే చూస్తామని చెప్పి కూడా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో సాయితో పూర్ణ ఏబీ ఆంధ్రజ్యోతి బుడమేరు నుంచి.